దేశంలోనే అతిపెద్ద ఓడరేవు ఉన్న జిల్లా కాకినాడ. పారిశ్రామికంగా పరుగులు పెడుతున్న ప్రాంతం ఇది. కాకినాడ జిల్లా తాజా వార్తల్ని అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ లైవ్ లో రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ ఇంద్రజ. ఏదైతే మనం గతం నుంచి సెన్సేషనల్ సృష్టించినటువంటి ఏదో ఉప్పాడ బీచ్ ఏదైతే కోత ఉన్నదో మొత్తం గ్రామాలు కూడా అనతి కాలంగా ఒక కిలోమీటర్ కూడా మునిగిపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తూ అయితే ఏదైతే ఒక వాల్ కడతానన్నారో సేఫ్టీ వాల్, ఎందుకంటే అది మళ్ళీ ఎటు ఊరు వైపు రాకుండా సముద్రాన్ని అడ్డుకునేందుకు ఒక వాల్ కడతానన్నారు. దాదాపు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి 300 కోట్ల పైన అక్కడ మంజూరు చేస్తారని చెప్పేసి ఇదివరకు మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చాలా కీలకమైన సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరగనుంది. అయితే ఈ రోజు ఢిల్లీలో జరగనున్నటువంటి ఈ సమావేశానికి ఆల్రెడీ కలెక్టర్ షాన్మోహన్ ఆల్రెడీ బయలుదేరి వెళ్ళారు. అయితే ఈ రోజు అక్కడ మీటింగ్ లో పాల్గొంటారు. అయితే అక్కడ మీటింగ్ లో పాల్గొన్న తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన రిపోర్ట్ కానీ అక్కడ ఉన్న మొత్తం ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా ఇదివరకే మొత్తం అంతా కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. దీంతో చాలా కీలక సమావేశంలో ఇక్కడ ఉన్న పరిస్థితులు అదే ప్రస్తుత పరిస్థితులు కూడా అక్కడ వివరించే అవకాశం ఉన్నది. అయితే 300 కోట్లు కాకుండా ఇంకా ఎక్కువగా తీసుకొచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. దీనిపైన పవన్ కళ్యాణ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంటే దేశంలో ఎక్కడో లేని విధంగా ఒక సముద్రానికి గోడ కట్టి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులను కానీ అదే రకంగా మత్స్యకార గ్రామాలను కానీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి చాలా హర్ష కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది నానాజీ? ఈ రిటైనింగ్ వాళ్ళు ఎప్పుడు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది? ఈ రోజు సాయంత్రం కల్లా మనకు అవగాహన వస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే నేను అక్కడ అడగాలి మాట్లాడాలి కదా, మాట్లాడకుండా ఎలాగ వస్తుంది అని చెప్పేసి అన్నారు. అయితే అంతలాంటి కీలక సమావేశం నేడు ఢిల్లీలో జరుగుతుంది కాబట్టి ఒక మొత్తం అయిన తర్వాత ఒక కలెక్టర్ గారి ద్వారా ఒక ప్రెస్ నోట్ అయినా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే నిధులు ఎలా వస్తాయి ఎప్పుడు వస్తాయి అనేది కూడా అక్కడ మీటింగ్ అయిన తర్వాత అదే రకంగా ఒకవేళ ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించి అక్కడ మీటింగ్ అయిన తర్వాత నేరుగా విజయవాడ చేరుకుని విజయవాడలో రేపు జరగబోయే మీటింగ్స్ లో పాల్గొంటారు. అలాగే ఇక్కడ నుంచి ఉన్న డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్ తిప్పే నాయక్ అలాగనే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ కూడా విజయవాడ చేరుకుంటారు. దీనికి సంబంధించిన ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా అది సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క గోడ నిర్మాణం అనేది చాలా వరకు మన దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. ఇలాంటి గోడ నిర్మిస్తే కనుక అంటే సముద్రం ఏదైతే కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైతే కోతకు గురవుతున్న గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకి ఇదొకటి ఒక సూచికగా చెప్పుకోవచ్చు. దీనిపైన మరిన్ని ఇలాంటి ఒకవేళ వాల్స్ నిర్మిస్తే కనుక అంటే సముద్రం వారిన ఉన్న ప్రజలను కూడా కాపాడే అవకాశం ఉన్నది. కాబట్టి దానికి సంబంధించింది ఉంది. అదే రకంగా ఇక్కడ కాకినాడలో చూసుకుంటే కనుక ఈ కాకినాడలో ఏదైతే ఈ స్మార్ట్ సిటీలో ఉన్నదో ఇక్కడ ఎవరో కూడా భిక్షాటన చేయకుండా ఉండడానికి అలాగనే ఒకవేళ ఏదైతే ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నదో కాబట్టి ఇక్కడ ఎవరో కూడా ఈ భిక్షాటన చేయడానికి కానీ అలాగనే ఎవరో కూడా రోడ్డు మీద పడుకున్నా కానీ లేకుండా ఇక్కడ ప్రభుత్వం అంతా కూడా షెల్టర్ ఏర్పాటు చేసి ఆ షెల్టర్లకి తరలించి అక్కడ నుంచి ఒకవేళ కానీ వాళ్ళ యువకులు కానీ ఒకవేళ పిల్లలు కానీ ఉన్నారంటే వాళ్ళకి సరైన వైద్యం అందించి ఒకవేళ వాళ్ళ ఇల్లు ఎక్కడైనా ఉంటే వాళ్ళకి రవాణా కూడా కల్పించి వారింటికి వాళ్ళని చేర్చి అదే రకంగా దీనికి పోలీస్ వ్యవస్థ కానీ మున్సిపల్ వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ అలాగనే రెవెన్యూ వ్యవస్థ కానీ ఈ మొత్తం 4 డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే ఈ రోజు నుంచి కూడా మొత్తం అంతా కూడా ఎక్కడైతే ఇక్కడ భిక్షాటన చేస్తారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వారికి అంత శుభ్రంగా వాళ్ళకి వైద్య పరీక్షలన్నీ వాళ్ళ అంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తీర్చి ఒక షెల్టర్ ఇస్తారు. దీనికి సంబంధించిన ఒకవేళ అందులో కూడా ఎవరైనా స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ ఒకవేళ ఆశ ఉంటే కనుక దానికి అంటే వాళ్ళ వయసు రీత్యా ఒకవేళ ఎవరైనా యవనస్తులు ఉంటే కనుక వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఏర్పాట్లు కూడా చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా కూడా ఒక స్మైల్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టి ఆ స్మైల్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఇవన్నీ సాధికారం చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఎస్ నానాజీ, స్మైల్ ప్రోగ్రామ్ అని చెప్పి ప్రభుత్వం చేపట్టింది, చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. సో ప్రజలు ఏమంటున్నారు దీని గురించి, వాళ్ళ స్పందన ఎలా ఉంది? దీనికి సంబంధించి ఎవరైతే ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించింది ఎవరైతే ఇప్పుడు మనకు ఒకవేళ గుడికి వెళ్ళినా అలాగనే రోడ్డు మీదకి వచ్చినా ఈ భిక్షాటన చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా వరకు చిన్నపిల్లలు ఉంటారు.
అయితే ఒక విధంగా చెప్పాలంటే భిక్షాటన అనేది అది ఒకవేళ ఎవరైతే కడుపుకి ఒకవేళ కొంతమంది అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళు చేసుకునే రోజుల నుంచి ఈ రోజు భిక్షాటన అనేది ఒక పెద్ద మాఫియాగా మనం చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్ని ఎవరైతే నానాజీ పిల్లలు ఉన్నారో నానాజీ చిన్నపిల్లల్ని ఎత్తుకొని అలా కూర్చొని ఎండలో పడి వానలో కన్నా అట్లానే కూర్చుంటున్నారు. ఆ చిన్నపిల్లల్ని చూపించి డబ్బులు అనేది వసూలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? అయితే ఇక్కడ మనం ప్రభావం చెప్పుకోవాల్సింది ఏదైనా మన పిల్లలు కానీ ఒకవేళ ఎవరైనా సరే కానీ చిన్నపిల్లల్ని ఎత్తుకుని ఇలా ఎండలో తీసుకెళ్తే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అదే రకంగా వాళ్ళు ఒక క్షణం కూడా వాళ్ళు పడుకుని మళ్ళీ ఒకవేళ ఎక్కడికెక్కడికి తిరిగేటప్పుడు వాళ్ళు లేచి ఏడుస్తుంటారు. కానీ వాళ్ళ ఎవరైతే భిక్షాటన చేస్తూ ఉన్నారో ఆ భిక్షాటన చేసేవారు సంఖ్యన ఉన్న చిన్నపిల్లలు ఇప్పుడు కూడా లెగరు. ఇప్పుడు అలా పడుకునే ఉంటారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళకి మత్తు పదార్థాలు ఇస్తారనేది ఆరోపణ ఉన్నది. అది కూడా ఏంటంటే వాళ్ళ పిల్లల్లో ఇచ్చే పాలుల్లో కొంచెం మత్తు కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళు అలా ఎడిక్షన్ అయిపోయి అలా పడుకునే ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనిస్తే కనుక ఎవరైతే భిక్షాటన చేస్తున్నారో ఆ భిక్షాటన చేసే సంఖ్యన ఉన్న పిల్లలు ఎప్పుడూ ఏడరు. అలా పడుకునే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏడిస్తే కనుక వీళ్ళ భిక్షాటన చేసుకోవడానికి కానీ అలాగే వీళ్ళు తిరగడానికి కానీ వీలు ఉండదని చెప్పేసి వాళ్ళ కొద్ది కొద్దిగా పాలల్లో వాళ్ళకు కొద్దిగా అంటే అలా ఇచ్చి మత్తు ఇచ్చి అలాగే ఉంటది. అది ఇదివరకు డాక్టర్ గారు ప్రూవ్ అయింది కూడా. ఎందుకంటే తర్వాత ఇంకోటి ఒక 10 సంవత్సరాలు లేదంటే 15 సంవత్సరాలు ఈ వయసు పిల్లలు ఉన్నారంటే ఆ పిల్లలందరినీ కూడా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఒక ఆటో మీద ఒక సెంటర్ లో దించుతారు. ఆ దించిన తర్వాత నలుగురు 4 వైపులకు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా మా అమ్మ లేదో నాన్న లేదో అని చెప్పేసి అందులోకి ఎవరో జాలిగలికి ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. అవి పట్టుకుని అంతా తీసుకొచ్చి లాస్ట్ లో మళ్ళీ ఒక ఆటో ఎక్కేస్తారు. ఆటో ఎక్కేసిన తర్వాత ఇదంతా కూడా కమిషన్ తీసుకున్నట్టు ఒక పెద్ద వ్యాపారంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిపైన పోలీసులు కూడా చాలా వరకు దృష్టి పెట్టి ఇలాంటివన్నీ గమనించి ఇవన్నీ కూడా అడ్డుకట్టి వేయాలంటే కనుక ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలు కానీ అలా యువకులు ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళే నలుగురికి ఉపాధి చేయకుండాట్టు చేస్తున్నారు. అదే రకంగా ఎవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళ మైనర్స్ అందరూ కూడా ఒక షెల్టర్కి తరలించి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ కానీ వైద్యం కానీ అందించి మంచి చదువు కూడా చేర్పించే అవకాశం ఉన్నది. ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఆ వృద్ధులు ఉన్న సెంటర్లకు తరలించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వైద్యం కూడా అందించే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించిన ఏంటంటే మాఫియా అందరినీ కూడా అడ్డుకట్ట వేసి ఎవరైతే ఇలాగ రోడ్డు మీద భిక్షాటన చేస్తున్నారో అవన్నీ కూడా చేయకుండా అవన్నీ కూడా ఎవరు కూడా కనపడకుండా చేసే ఏర్పాట్లు కొన్ని కూడా స్మైల్ ప్రోగ్రామ్ ద్వారా చేస్తున్నారు మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నానాజీ, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.